At Anurag University, be everyone you dream to be. ఇస్ దర్ ఎనీ అంటే ఏదన్నా అనుకున్నారా ఇది కొంచెం ఐ మీన్ సంథింగ్ జస్ట్ నౌ ఐ నోటీస్ సో బికాస్ యూ సెడ్ ఇట్ నాకు కూడా అర్థం కాలేదు ఎందుకు బట్ ఐ థింక్ ఇట్స్ కూల్ అండ్ ఫస్ట్ ఫిలిం తర్వాత ఐ మీన్ అన్న చాలా అవార్డ్స్ చూస్తారు అఖిల్లో కానీ ఈవెన్ సిసింద్రి టైంలోనే చూసారు బట్ ఫస్ట్ సైమా అవార్డు వచ్చింది నీకు అవును డెబ్యూటెంట్గా బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్గా అవును సో అవార్డు వచ్చిన తర్వాత డిడ్ యువర్ అంటే సెలక్షన్ ప్రాసెస్ ఆ సెలక్షన్ థాట్స్ కానీ మీ దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్లో ఏమన్నా చేంజ్ అయిందా మీ మైండ్ సెట్ కానీ బికాస్ ఆఫ్ ద అవార్డ్ బికాస్ ఆఫ్ దట్ అవార్డ్ No, I don't think my selection has changed anything because of the award. What the award has done is probably motivated me to become a better actor, to give much more to than what I do already to my craft. I think కొంచెం హార్డ్ వర్క్ ఇంకా కావాలి అలాగే నాకు I think every award for every actor is not to satisfy us but that kind of a motivation that I need to work so hard now. I need to do better for my next film. Alage vastundi. But selection process, I think I'm learning with time. I think I don't come from an industry background. I come from a very simple background. So I've just watched films like an audience. So now to be a part of the film itself, I think is a big opportunity. It's a great blessing. But how to choose scripts, I think I'm still figuring out. I think it's a process. I think chala experience tarvata I feel are great legends that are there today. They know now what they like, what they don't like. I think I'm figuring it out. I think it's an experiment prati film lo, but definite ga oka point undi that na character, like for example bharti film lo ledante story unda leda, ఓకే that is one very important point for me because I feel like ప్రతి యాక్టర్లో our filmography defines who we are కదా. So that's my like ప్రయత్నం. అండ్ ఆఫ్టర్ ఫస్ట్ ఫిల్మ్ జిక్కి క్యారెక్టర్ తర్వాతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థ్యాంక్డ్ హరీష్ శంకర్ ఫర్ బ్రింగింగ్ యూ హియర్ Yeah, I also సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ భారతి my expectations on Bharti are, I think not a lot of people got to see Kanta because it was a Saint Tamil film, but I think the impression it has given to the Tamil audience is they've seen me as a performer. I think Bharti is going to do that for me in Telugu. I hope so. I'm praying for that. Chala space undi character lo, chala depth undi, intensity undi, fun undi. I think she has so many layers. It's going to be fun watching her. So I want them to call me Bharti when they step out of the theater. When they see me somewhere, I wanted to call me Bharti. That will be my win as an actor. యా నైస్ సో స్టైలిష్ ఫైట్స్ మీ దగ్గర నుంచి చూసాం అంటే ఆ యాక్షన్ స్టంట్స్ కానీ హలో మూవీ నుంచి అఖిల్ మూవీ నుంచి చూస్తూ వచ్చాం ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం నాటుగా ఉంటాయి నాటుగా ఉంటాయి ఎక్కడ ఆల్సో ఐ థింక్ నాటుగా ఎందుకు ఉన్నాయంటే ఇట్స్ స్టిల్ ఇన్ ద స్టోరీ వెన్ వీఆర్ ఫైటింగ్ ఎక్కడ సీక్వెన్స్ లాగా అనిపించదు వేర్ వీ గాన్ అవే అండ్ షార్ట్ స్టంట్ సీక్వెన్స్ లాగా ఏది అనిపించదు బికాస్ వీ స్టేడ్ ఇన్ ద స్టోరీ సాంగ్స్కి వచ్చేసరికి ఫైట్స్కి వచ్చేసరికి it is all part of the story. That's why till now I don't feel like I did like a fight. Every day was like an acting performance only. ఏదో కూర్చొని కేబుల్ చేసుకుని ఈ ఫ్యాన్సీ స్టంట్లు ఏం లేవు నాటుగా ఇన్ రాగా కొట్టుకుంటాం అండ్ ఎవ్రీథింగ్ ఫర్ అ పర్పస్ ఎవ్రీ హ్యాండ్ ఎవ్రీ పంచ్ ఎవ్రీ కొయ్యడం అన్నిట్లో గొడ్డలు ఎత్తుకున్నప్పుడు ఏది చేసినా మనం ఓన్లీ ఒక పర్పస్తో ఎమోషన్తో చేస్తాం. దట్స్ వాట్ ఐ థింక్ ఇస్ స్పెషల్ అబౌట్ దిస్. చాలా స్టైలిష్గా మాట్లాడతారు బట్ ఫస్ట్ టైం నాటు చిత్తూరు యాస ఏమన్నా స్ట్రగుల్స్ అనిపించిందని ఇనీషియల్ డేస్లో కొంచెం స్ట్రగుల్ అని కాదు చిన్న ప్రెప్ చేసాము. యూ హ్యావ్ టు డెఫినెట్లీ నా భాషకి ఇప్పుడు నేను క్యారెక్టర్ కోసం మాట్లాడే నేను యాస కానీ ఇట్స్ లైక్ నార్త్ అండ్ సౌత్ పోల్ లిటరలీ. సో డెఫినెట్గా ప్రెప్ చేసాము. డైరెక్టర్ని ఫాలో అయ్యాను. ఆయన ఆర్గానిక్గా ఆయన రాగా ఆయనను వదిలితే ఒక రకంగా మాట్లాడతారు ఆయన విత్ హిస్ ఫ్యామిలీ విత్ హిస్ ఫ్రెండ్స్. అవి ఆ కాన్వర్జేషన్లు వింటూ ఆ చిన్న ప్రెప్ చేసి ఎస్ వీ డిడ్ సమ్ వర్క్ షాప్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇట్ వర్క్ డెఫినెట్లీ ఇట్ వర్క్. వితౌట్ దట్ ఐ కుడెంట్ హ్యావ్ డన్ ఇట్. అండ్ యుద్ధం ప్రశాంతంగా చేయాలన్నారు కదా. సో మీరు కొన్ని యుద్ధాలు లైక్ కెరియర్లో కానీ చాలా పీస్ఫుల్గా ఉంటారు. చాలా ఐ మీన్ పేషెన్స్ చాలా ఎక్కువ ఉంది మీకు లిటరల్లీ. మీకు బయట ఉన్న ప్రెషర్కి మీరు చూపించే ఆ పేషెన్స్కి ఆ వెయిటింగ్కి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఆ 16 month ఇంటర్నల్ సర్జరీ గురించి చెప్పారు.
ఎస్ అది కూడా ఒక యుద్ధం అయి ఉంటుంది నాకు తెలిసి ఇంటర్నల్లీ మీకు ఆ టైంలో 100%. మైండ్. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అంటే ఏమీ కదలలేని ఏమీ చేయలేని హెల్ప్లెస్ సిచ్యువేషన్. మన చేతిలో లేదు. ఒక పాయింట్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 16 months ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. మనం ఎంత తొందరగా రెడీ అవ్వచ్చు, ఎంత తొందరగా రికవర్ అవ్వచ్చు అనేది కొంతవరకు మన చేతిలో ఉంటుంది. కానీ ఎస్, ఇట్ ఈస్ ఎ టైమ్ టెస్టింగ్ ప్రాసెస్. మైండ్ని టెస్ట్ చేస్తుంది, పేషెన్స్ ఇంకా టెస్ట్ చేస్తుంది. బట్ ఆల్ ఫర్ ద గుడ్, మైండ్ బికమ్ స్ట్రాంగర్. అంతే, అలా పాజిటివ్గా తీసుకోవాలంతే. సో ఆఫ్టర్ ఏజెంట్లో మిమ్మల్ని చూసిన తర్వాత Yeah. మేము నోటీస్ చేసింది ఏంటంటే హల్క్ కైండ్ ఆఫ్ బాడీ బిల్డ్ చేయడం. అవును, అప్పుడు చాలా ఎక్కువ బిల్డ్ చేస్తాను. రానా ప్రభాస్ గారు ఉన్నారు, తర్వాత చరణ్ గారు ఉన్నారు, నాకు తెలిసి తర్వాత మీరే ఆ కైండ్ ఆఫ్ హల్క్ కైండ్ ఆఫ్ బాడీ. మళ్ళీ ఇప్పుడు కొంచెం తగ్గినట్టున్నారు. ఇప్పుడు తగ్గాను. లెనన్కి కొంచెం బల్కీగానే ఉంటాను, కానీ వేరేగా ఉంటాను. ఆ మస్క్యులర్ దాంట్లో అట్లా అని కాకుండా కొంచెం గెట్టోడ్లా ఉంటాను. సో యా, ఐ మీన్ ఎవ్రీ క్యారెక్టర్ విల్ డిమాండ్ సంథింగ్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏజెంట్కి మా టీం అంతా వి విజన్డ్ ద ఏజెంట్ క్యారెక్టర్ విత్ దిస్ స్పెసిఫిక్ బాడీ. నౌ లెనన్ ఈజ్ సంథింగ్ కంప్లీట్లీ సంథింగ్ ఎల్స్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ నందు వాంటెడ్. ఓకే, ఇప్పుడు కొంచెం వెయిట్ తగ్గాను మళ్ళీ. దిస్ ఈజ్ మై న్యాచురల్ బాడీ ఫ్రేమ్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ నందు వాంటెడ్. తనకి ఎగ్జాక్ట్లీ ఏదైతే కావాలి నన్ను చాలా స్పెసిఫిక్గా అడిగాను. మీ థైస్ కొంచెం పెద్దగా ఉండాలి, మీ ఇక్కడ కొంచెం పెద్దగా ఉండాలి, నాకు కొడితే గోడ పగిలిపోద్దనే ఫీలింగ్ రావాలి, కానీ బాడీలా ఉండకూడదు. ఇవన్నీ చాలా డీటెయిల్గా చెప్పారు ఆయన. అంటే ఒక ఆర్టిఫిషియల్ లుక్ ఉండకూడదు, జిమ్ లుక్ ఉండకూడదు. యా, మీరు తినాలి, నాకు బుగ్గలు బయటికి రావాలి. ఐ వాంట్ దిస్ అవుట్. నాకు ఫ్లాట్ వీ స్టమక్ ఏం కాదు. ఐ వాంట్ లిటిల్ బిట్ ఇక్కడ కొంచెం లబ్ హ్యాండిల్స్ లాగా నాకు కావాలి. సో వీ ట్రై టు మోల్డ్ ద క్యారెక్టర్ యాజ్ మచ్ యాజ్ పీపుల్. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే మేము అఖిల్ అనేవారం. బట్ ఇప్పుడు మీరు పాస్ ఇట్ ఆన్ చేయాలి, దాన్ని ఎవరొకరికి పాస్ చేయాలి. ఆ టైటిల్ ఎవరికి పాస్ చేయాలా? ఎవరు ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్? మీరు చెప్పాలి. ఇప్పుడు వన్ ఆఫ్ ద యంగ్ హీరోస్కి పాస్ ఆన్ చేయమంటారా? పోనీ యంగ్ హీరోస్ పాస్ ఆన్ చేయండి. ఇప్పుడు మనోడు వచ్చాడు కదా, న్యూ గా ఇన్ టౌన్, అనీష్కి పాస్ ఆన్ చేస్తాను. ఓకే, మోస్ట్ ఎలిజిబుల్ ఇట్లు బ్యాచులర్ అర్జున అంటారు. నైస్. సో మిమ్మల్ని మేము మేము ఎప్పుడు మిస్ అవ్వంది ఎక్కడంటే CCLలో మాకు, అంటే సిల్వర్ స్క్రీన్ మీద కంటే ఒక గ్రౌండ్లో రియల్ హీరో కనిపిస్తూ ఉంటుంది CCLలో. జస్ట్ ఒక 2 minutes ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాం. అది లీడ్ చేస్తున్నప్పుడు స్కిప్పర్గా మీకున్న రికార్డ్స్ వేరు. 4 trophies ఎవరికి మళ్ళీ ఎవరికి లేవు, మనకి తప్ప వేరే దేనికి లేదు. సో ఎవరు మీ ఇన్స్పిరేషన్? రైట్ ఫ్రమ్ ద కపిల్ దేవ్, తర్వాత సౌరవ్ గంగూలీ. ఇన్స్పిరేషన్ CCLలో CCLకి చాలా ఎక్కువ సీన్ ఇస్తున్నారు, కానీ ఓకే లీడర్షిప్లోనా ఇంకెవరు ధోని ఉంటారు, కానీ నేను కంప్లీట్లీ ఆపోజిట్. నేను మరీ అగ్రెసివ్ అయిపోతాను. మోర్ లైక్ విరాట్ లా ట్రై చేస్తుంటాను. దాదా సౌరవ్ గంగూలీ అనుకోవాలి. బట్ ఐఎమ్ వెరీ బిగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్. అన్న వర్క్ ఎథిక్ నుంచి ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ చాలా వరకు ఇన్స్పైర్ అయిపోయాను. మరి బ్యాటింగ్ ఆడుతున్నప్పుడన్నా అంటే లిటరల్లీ మీరు స్టేయింగ్ ఆన్ ద గ్రౌండ్ అనే కోరుకుంటాం. కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ వేరేది, కొడుతూ ఏదో లేపుతూ ఉంటాను. బట్ యూ షుడ్ నాట్ కంపేర్ మీ టు దెమ్ ప్లీజ్ బ్రదర్. అది నాకు ఫేర్ కాదు, వాళ్ళకి డిస్రెస్పెక్ట్ అది. సో ఫైనల్లీ ఇప్పుడు అంటే ఫ్యాన్స్ కోరుకునేది ఉంటుంది, లైక్ ఇప్పుడు మీరు అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మీరు ప్రేమించే వాళ్ళు అందరూ ఫోర్స్ చేసి మాకు ఖచ్చితంగా క్రికెట్ బయోపిక్ కావాలి అని అంటే, బికాస్ పెద్ద సినిమాలు బయోపిక్ అనేది ఆ టాపిక్ ఎత్తితేనే మనం చాలా గట్టి, అంటే ఇట్ హ్యాస్ టు బి సో ఆర్గానిక్, సో రియలిస్టిక్. యూ హ్యావ్ టు హ్యావ్ ఫస్ట్ అ పర్సన్ హూ ఐ గోయింగ్ టు మేక్ ద ఫిల్మ్ ఆన్. అది కాకుండా మళ్ళీ ఆ సినిమాలో జస్ట్ బయోపిక్ లాగా జస్ట్ ఆ లేయర్ చెప్పేస్తే డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. ఓకే, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలంటే వెరీ ఫ్యూ ఫిల్మ్స్. ఇప్పుడు పెద్ద ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఇట్స్ నాట్ అ రియల్ స్టోరీ, ఫిక్షన్ అది. సో లేయర్స్ అన్ని యాడ్ చేసేసుకున్నాం. సో బయోపిక్ అనేది చాలా జాగ్రత్తగా తీయాలి. సో ఇఫ్ ఐ డూ అ బయోపిక్, ఇట్ హ్యాస్ టు బి ద పర్ఫెక్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు టేక్